చెన్నై సమీపంలోని కూవత్తూరు గోల్డెన్ బే రిసార్టుకు ఒకప్పుడు మంచి పేరే ఉండేది. కానీ తమిళనాడు రాజకీయాల దెబ్బకు శశికళ అక్కడ తన శిబిరం నిర్వహించిన ప్రభావం వల్ల ఆ రిసార్టు అంటే ఉన్న మంచి ఇంప్రెషన్ పోయి చెడుముద్ర ఏర్పడిపోయింది. నేరగాళ్లకు, రహస్య కార్యకలాపాలకు, రౌడీయిజానికి అది నిలయమంటూ ఇప్పుడు దాని గురించి నెటిజన్లు కామెంట్లు రాస్తున్నారు. ప్రముఖ ట్రావెల్ వెబ్సైట్లన్నింటిలోనూ ఇప్పుడు గోల్డెన్ బే రిసార్ట్స్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. గూగుల్లోనూ దాని రేటింగ్ పాతాళానికి పడిపోయింది. రివ్యూలైతే దారుణంగా ఉంటున్నాయి. సీఎం పీఠం కోసం పోరు మొదలైనప్పటి నుంచి తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్స్ కు శశికళ తరలించిన విషయం తెలిసిందే. సుమారు 100 మంది ఎమ్మెల్యేలతో శశికళ అక్కడ శిబిరం నిర్వహించారు. వారిని బయటకు రాకుండా నిర్బంధించారు. మందు విందు వంటి అన్ని ఏర్పాట్లు అక్కడే చేశారు. వారు ఎవరితోనూ కమ్యూనికేషన్లు జరపకుండా ఇంటర్నెట్, వైఫై సేవలు ఆపేశారు. మొబైల్ ఫోన్లు పనిచేయకుండా చేశారు. అయితే ఇంత చేసినా శశికళ సీఎం కాలేదు. పైగా రాజకీయ పరిణామాలు, హైడ్రామా, అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడటం వంటి ప్రభావం ఈ రిసార్ట్స్ పై పడ్డాయి. దీనిపై ఇంటర్నెట్ లో నెగిటివ్ రివ్యూలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ రిసార్ట్స్ లో భద్రత ఉండదని, అక్కడ పొలిటికల్ మాఫియా ఉందని, క్రిమినల్స్ చాలా తేలికగా ఈ రిసార్ట్స్ లో తలదాచుకోవచ్చని రివ్యూలు రాస్తున్నారు. దీంతో ఈ రిసార్ట్స్ కు గూగుల్లో రేటింగ్స్ పడిపోయాయి. అలా శశికళ దెబ్బకు రిసార్ట్స్ యజమానికి భారీ నష్టమే కలిగింది.